ఎలా ముందుకెళ్ళాలి? ఎలా ఈ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? నా పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఎలా మేనేజ్ చేయాలి మొత్తాన్ని? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఏం చేస్తే నేను ముందుకెళ్ళొచ్చు హ్యాపీగా? ఏం చేస్తే నేను మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగలను? ఒక్క విషయం ఏంటంటే, మనం కానీ మన లోపల బ్యాలెన్స్‌గా ఉంటే, మనం బ్యాలెన్స్ అయితే బయట ప్రపంచం మొత్తం బ్యాలెన్స్‌గానే కనిపిస్తుంది నీకు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఏం లేదు. మొత్తం నీలోనే ఉంది. ఏమన్నా కనిపించిందా బయట ప్రపంచంలో నీకు నచ్చకుండా? అది నీలో ఉంది. నువ్విక్కడ దాన్ని క్లియర్ చేస్తే బయట క్లియర్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయినట్లే గదా! ఖచ్చితంగా అయినట్లే. సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. ఆ ధైర్యం మనకు రావాలి. ఆ ధైర్యం ఎప్పుడొస్తుంది? ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసినప్పుడే వస్తుంది. ఎలా క్లీన్ చేయాలి? సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందు వీడియోస్‌లో చెప్పాను కదా! ఒకసారి చూడండి. రైట్? మనం ఆ ధైర్యం మనకు రావాలంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సిన ధైర్యం. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎక్కడో దాక్కొని ఉంటుంది. అది మనకు రావాలంటే ఆ ధైర్యం మన యొక్క కాన్షియస్‌నెస్‌కి రావాలి అంటే మనమేం చేయాలి? మనలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేయాలి. మనకు కావాల్సినటువంటి ధైర్యం ఏదైనా చేయగలను. సో, ఈ యొక్క ఎనర్జీ మొత్తం మనలోనే ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే దీని మీద నీకు అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ అడ్డుగా ఉంది. కప్పబడి ఉంది అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్‌ను మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని, బాధ్యత తీసుకొని క్లీన్ చేస్తే ఏ సిట్యుయేషన్ వచ్చినా ఈ ధైర్యం నీకుంది కదా ఇప్పుడు. అవసరం లేని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఈ ధైర్యం నీకుంది. ఏ సిట్యుయేషన్ వచ్చినా ముందుకెళ్ళగలవు. నీకు తెలిసిపోతుంది ఏం చెయ్యాలి ఈ యొక్క సిట్యుయేషన్‌లో. ఈ యొక్క పరిస్థితిలో నేనేం చేయాలి? ఏ స్టెప్ తీసుకోవాలి? ఎలా చేయాలి? అనేది మనకే అర్థమైపోతుంది. సో, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్.